అన్నా ఇప్పుడు ఒక విషయం చెప్పండి. నిజానికి ఇంత ఒక ఎమ్మెల్యేగా ఇంత ఎదురు చూసి చాలా కాలం తర్వాత వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం నిజానికి ఏ కుటుంబంలోనే చాలా సంతోషాన్నిస్తది. కానీ మీకు ఒక జీవితంలో మీ జీవితంలో ఒక పూడ్చలేని ఒక విషాదం మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఎదిగిన కొడుకు అంటే యాక్సిడెంట్‌లో చనిపోవడం. ఎప్పుడైనా మీకిప్పుడు ఈ బయటికెళ్తున్నప్పుడు, అరే! నా కొడుకు ఎదురొస్తే బావుండు. నేను ఎమ్మెల్యే అయ్యాను గదా! బాబు ఉంటే ఎంత బావుండేది. నాకెంత తోడుగా ఉండేది అని మీకు ఎప్పుడు అనిపిస్తుంటదా? అనుక్షణం అనుకుంటూనే ఉంటాం. హ్మ్. ఇక వాటిలల్లా హ్మ్. సరే ఇప్పుడు ఆ టాపిక్ వదిలేయండి దాన్ని. ఎందుకంటే హ్మ్. మేము ఇంట్లో కుటుంబ సభ్యులం కూర్చున్నప్పుడు ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం, డిస్కషన్స్ వస్తూనే ఉంటాయి. ఆఖరికి ఇవాళ మార్నింగ్ కూడా హ్మ్. నా మనవరాలకి ఇంత ఉంటుంది, 2 years దానికి. హ్మ్. అందరి ఫోటోల దగ్గర తీసుకుంటా, ఎవరు అంటే పప్ప, ఇవంటే మమ్మ, హ్మ్. వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకుపోయి ఎవరు అనగానే చిన్ని అంట, చిన్ని అని పిలుస్తుంటాం. హ్మ్. వాళ్ళ మమ్మీని మేము నేర్పిస్తాం అన్నాడు. ఓకే. మా మిస్సెస్ ఉన్నది, మున్ని అంటాం మేము. హ్మ్. మనవరాలు మున్ని మున్ని అంటది. ఏయ్ ఏమంటావు మున్ని అంటాను. హుహు. ఇట్లా విషయాలను చూపియంగానే మామ మామ అని చెప్పి అది చూసింది లేదు. హ్మ్. అవును గదా! అదే ఇంకా పుట్టనేలే కదా. అవును. అంటే అది ఎప్పుడు మర్చిపోయే ఇది కాదు, అది జీవితకాలంలో మర్చిపోలేనిది. ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్యేల పడో ఇళ్ళ పడో మనవరాలు రావటంలో ఇల్లు అందులో భగవంతుడు ఒకటి ఏంటంటే కొద్దిగా ఎంతటి గాయానికి కూడా కొంచెం మరుపు అనేది హ్మ్. ఇస్తుంటాడు. ఆ రోజు నిజంగా ఏం జరిగింది అట్లా? అబ్బాయికి సంబంధించినది. ఇక అంటే దాని గురించి వదిలేయండి కదా, ఆ! వదిలే ఆ టాపిక్ ప్లీజ్, అది వదిలేయండి ఇప్పుడు. అంటే నిజానికి ఇంకా ఏ తల్లిదండ్రులకు ఇట్లాంటి ఒక గాయం అంటే ఇంతటి అవకాశం అద్భుతం అవకాశం వచ్చినప్పటికి కూడా మనం దాన్ని ఇవాళ డిస్కస్ కూడా చేయలేకపోతున్నాం. అవును. ఈ వేదన ఇంకా తల్లిదండ్రులకు ఉండొద్దు అన్నప్పుడు ఒక శత్రువు కూడా ఈ పరిస్థితి రావద్దు, ఎంతటి శత్రువుకైనా. హ్మ్. ఎందుకంటే కళ్ళ ముందు పిల్లలు పోవద్దు, పిల్లల ముందు తల్లిదండ్రులు పోయిన ఇది ఉండదు, కానీ హ్మ్. తల్లిదండ్రుల ముందు పిల్లలు పోవద్దు. అది కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. హ్మ్. దానికి ఏమి ఇది ఉండదు ఇక. ఓ ఉత్సవ విగ్రహాలు తిరిగి బతకటం, నలుగురు బతారు మనం బతకటం, ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు కదా అని బతకటం కోసమే తప్ప అవును. అది ఉత్సవ విగ్రహాలు. ఓకే. ఇక ఉంటేనే ఉంటే దానికి ఏముంటుందిలేండి కానీ. హ్మ్. అంటే మ ఎవరైనా పిల్లలకి సంబంధించినది ఉన్నప్పుడు తప్పనిసరిగా అనుక్షణం ఇట్లాంటివి అంటే మనం మరింత ఒక అద్భుతమైన అవకాశం వచ్చి మనం ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళ గురించి ఇంకెక్కువ ఆలోచనలు వస్తుంటాయి. అవును. ఇవాళ ఉంటే ఏం లైఫ్ ఉండేది. హ్మ్. వాడు చనిపోకముందు 1 year ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, మా డాడీకి మీరు రావాలిరా, అదిరా ఇదిరా, కొద్దిగా సోషల్ మీడియా టీం వర్క్ చేయాలిరా, అదిరా ఇదిరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ జరిగిన తర్వాత చెప్పేది. ఆ! వాళ్ళందరినీ మోటివేట్ చేసిండు. కొద్దిగా మోటివేట్ చేసి ఎలక్షన్స్ అప్పుడు 1 week 10 days ఇక్కడ రావాలిరా, నాకు సహకరించాలా మా డాడీ ఎలక్షన్స్కు అది ఇది అని అడిగేదట వీడు. ఓకే. ఆ! తర్వాత చెప్తూ ఉండేది, పిల్లలందరూ. ఆ! పిల్లలు చెప్తూ ఉండేది అంటే వాళ్ళు. ఆ టైంలో అంటే నేను కూడా చూసిన కదా! ఒక దశలో ఈ రాజకీయాలకి ఏకంగా గుడ్ బై చెప్పాలన్నంత అంటే నిర్వేదం ఉండేది. అప్పుడు వాస్తవానికి రాజకీయాలు వదిలేద్దాం అనుకుని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నప్పుడు అన్న నాతోటి కాదు ఇక రాజకీయాలు వద్దు అని వదిలేద్దామని వాస్తవానికి ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే కూడా ఆయన ఏమన్నాడంటే, రాజేందర్ హ్మ్. వద్దు, నువ్వు రాజకీయాలు వదిలిపెడితే. ఆ! ఇంకో ఫ్రెండ్ కూడా ఉండే, హ్మ్. ఇంకో అతని మిత్రుడు, హ్మ్. ఇలా వేరే పార్టీలో ఉన్నారు. ఓకే. అతను కూడా రాజేందర్ ఒక్కసారి వెనకబడితే హ్మ్. మళ్ళీ రాజకీయాలు అందుకోవటం కష్టం ఉంటుంది. హ్మ్. ఇవన్నీ పక్కకు పెట్టు, రాజకీయాలు వద్దని మాట్లాడుకున్నప్పుడు వేరే దాంట్లో పోవచ్చు, హ్మ్. కానీ ఈ వదిలిపెట్టి ఒక్కరిని ఇంట్లుంటే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. నీకు నలుగురు మాట్లాడుకుంటూ ఉండాలి, ఎప్పుడు పబ్లిక్ తోటి ఉంటే ఇది ఉంటుంది, గాయం కొద్దిగా తొందర మానేటట్టు ఉంటుంది. హ్మ్. కాబట్టి నువ్వు రాజకీయం లేకపోతే ఇక నువ్వు బతకలేవు నువ్వు అనే దాని మీద కొద్దిగా నన్ను మోటివేట్ చేసిండు. ఓకే. హ్మ్. అని నేను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ని కూడా పక్కకు పెట్టి ఆపాను. రిజిగ్నేషన్ ఇచ్చిర్రా ఏకంగా? ఆ! హ్మ్. అప్పుడు ఇస్తేనే దాన్ని కొద్దిగా నువ్వు తొందరపడుకొని ఆపాను నన్ను. హుహు. ఆపినాక నేను సరే అన్నా. ఇక దాని తర్వాత కూడా ఈ 11 days ఈ అంత కార్యక్రమం అయిపోయే వరకు అందరు ఉంటుంటారు కాబట్టి నడుస్తుంది. హ్మ్. 11 days తర్వాత చుట్టాలు వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఓదార్చేటోళ్ళు లేకుండా ఒక ఒంటరి వాళ్ళం అయిపోతుంటాం. హ్మ్. ఎటు పోయినా ఇంట్లోకి పోతే ఏ రూమ్లోకి వెళ్ళి పోయినా వాడు వస్తే బాగుండండి, వాడు తలుపు కొడితే కొన్ని ఏళ్ళ వరకు కూడా ఇంకా తలుపు ఆ! కొడితే వాడే కావచ్చు.
అంటే ఆ అలికిడి అంటే ఆ లిక్విడ్ బాగుంటుంది అన్నట్టు. మ్మ్. మ్మ్. ఈ దేవుని నేను దేవుని దగ్గరికి ఎక్కడికి పోకుంటుంది, నేను ముక్తను, ఓకే గుడికి వస్తా, నా విషయాలు నాకు ఇస్తావా ఆ, అని అన్ని ఊహలల్లో వస్తుంటే అన్నట్టుగా పిచ్చి వచ్చు. పిచ్చిగా ఆ, ఓకే. ఇట్లాంటివన్నీ ఇక అవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అది అయిపోయింది. ఇంకొక మాట అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు కానీ మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు అందరు అంటారు, మీరేమో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, కానీ మీకు కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారట. ఆ, ఎవరా ఎమ్మెల్యే, ఏం ఆ కథ? మనవరాలు ఆ, ఓకే. ఎంత ఏజ్ ఉంటుంది? ఇప్పుడు మన నవంబర్ 7th 2 years. ఓకే. అది దాని ముఖం చూసుకున్న యాళ్ళేమో కానీ మ్మ్. అది సియాటిల్లో పుట్టింది, యుఎస్లో. ఓహో. ఎక్కువ అటాచ్మెంట్ మ్మ్. నాకు మా మిసెస్ తోటే అది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూడా ఉండదు, ఆహా, ఇక్కడే ఉంటుందా? ఇక్కడ నా దగ్గరనే ఉంటుంది. మ్మ్. అది పుట్టినప్పుడు కూడా వాళ్ళ చిన్న బిడ్డ ఉన్న అల్లుడు వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడుకొని, అల్లుడు వాళ్ళ మదర్ మాట్లాడుకొని మ్మ్. దాని ఇనిషియల్ కూడా నాయిని అని పెట్టించినాడు ఓహో. సియాటిల్లో. మ్మ్. మ్మ్. అంటే పుట్టిన 24 గంటలల్లో పేరు పెట్టాలి ఇనిషియల్తో సహా. మ్మ్. నా అల్లుడు వాళ్ళ ఫ్యామిలీ పేరు పెట్టొచ్చు, మ్మ్. కానీ నాయిని ఆయుష్ షిరిదారా ఒక క్వీన్ నేమ్ అట, అచ్చా అచ్చా. ఆ పేరే పెట్టాను. మ్మ్. ఇక అది ఇప్పుడు మాతోటే ఉంటుంది, మా దగ్గరనే డైలీ అది పండుకొని నాతోటే పండుకుంటుంది నా బిడ్డలో. ఆ. నేను ఇంటికి పోయినానంటే అది ఇక నా మీద కూర్చోవడం తప్ప కింద దిగది. మ్మ్. మ్మ్. ఎంత తిరిగి ఎంత అలసిపోయినా ఇంటికి పోయేటరకు ఆ రిలీఫ్ అనేది దాంతో స్పెండ్ చేస్తే, ఇక ఇంటికి పోయినంతసేపు వాళ్ళ అమ్మమ్మతో, నా అమ్మమ్మతోటి వీళ్ళతో మంచిగా ఉంటుంది. మ్మ్. నేను పోగానే నా సంకలెక్కి కూర్చున్నదంటే మ్మ్. ఇక వాళ్ళని ఆడుకుంటుంది. అచ్చా. ఆ. విశాల్ రూపంలో మీకు అనుకుంటాను. మనవరాలు వచ్చినట్టు మీరు feel 100% అవుతారేమో. 100% అనుకుంటా అందుకే అంత రిలాక్సేషన్ వస్తుంటుంది కదా ఉంటుంది. మీకు. మా నాన్న అంటాడు, అందుకే అంటారు అసలు కంటే వడ్డీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందట అంటాడు మా నాన్న. కానీ నా పిల్లలు కూడా ఎన్నడూ ఎంత ఎత్తుకొని, ఆ. జనరల్గా ఎవరం కానీ ఆ ఏజ్లో పిల్లలతోటి స్పెండ్ చేయలేము మ్మ్. మన పిల్లలతో. అవును. మ్మ్. మనం ఏజ్కి వచ్చినాక మనోళ్ళతోటి ఎంజాయ్ చేయగలుగుతాం. మ్మ్. అది వెనకటికేది మొత్తం ఎప్పుడు చూసినా అది వాస్తవాలు. సంప్రదాయమే కనబడుతుంది అందరికి కూడా. అది అందరికీ. అంటే ఆ టైంలో లైఫ్ సెటిల్ చేయాలి, సంసారాన్ని ఎట్లా చూడాలి అని పనిలో బిజీ ఉంటుంటాం. దీని తర్వాత ఇట్లుంటాం కాబట్టి ఇది వాస్తవం కూడా. నేను జిల్లాకు ప్రెసిడెంట్, నేను కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, అతను నాకు ఎమ్మెల్యే అని ఊరికి అంటుంటాను నేను వాస్తవం మీద. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిగా వస్తుంది. ఏకంగా సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. మీరు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మీరు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో నిజంగా చెప్పాలంటే చాలా సంతృప్తిగా ఉన్నది. మ్మ్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఏవైతే వాగ్దానాలు హన్మకొండ చౌరస్తాలో చేసినామో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చిరకాల కోరిక వరంగల్ జిల్లాది. మ్మ్. 10 ఏళ్ళు చేసినా దాని మాటలు చెప్పి ఇంత పెద్ద నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా అని ఎగతాళి చేసి మాట్లాడిన వాళ్ళు కూడా దాన్ని ఏం చేయలేకపోయారు. ఒక రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి హన్మకొండ చౌరస్తాలో అందరి సమక్షంలో, వేల మంది సమక్షంలో నేను అడిగిన దాన్ని మాటిచ్చి రేవంత్ రెడ్డి గారు మళ్ళా మొన్న ఇది చేయటం అంటే అంతకంటే జీవితంలో ఏం కావాలి. Yes. దాంతోపాటు ఎయిర్పోర్టు, మ్మ్. కాళోజీ కళాక్షేత్రం, మ్మ్. నయం నగర్ బ్రిడ్జ్, రాజాజీ నగర్ బ్రిడ్జ్ కూడా 1 వీక్లో అందియగలుగుతున్నాం. ఓకే. కాజీపేట బ్రిడ్జ్ కూడా మేము మార్చి వరకు అందిస్తున్నాం. వర్క్ స్టార్ట్ అయింది. మ్మ్. ఇవాళ కాజీపేట బస్ స్టాండ్ గురించి మేము ప్రాసెస్లో ఉన్నాం, అది ఇంకేం కాలేదు. ఇట్లా మాస్టర్ ప్లాన్, కామన్ సెన్స్ ఉన్నాడు. వరంగల్ జిల్లా డెవలప్ కావాలంటే మాస్టర్ ప్లాన్ లేకుంటే ఏ విధంగా అవుతుంది? మ్మ్. దానికి ఏదో తూతు మంత్రంగా ఏదో జీవో పెట్టి, దొంగ జీవో దాచిపెట్టి దాన్ని బయటికి తీయకుండా కాలయాపన చేసి పబ్బం గడుపుకొని ఎకరాల కొద్ది వాళ్ళకి ఎట్లా ఉంటే అలైన్మెంట్ ఎటు పడితే అటు ఇష్టం వచ్చిన రాజంగా తిప్పుకొని చేసుకుని దోసుకున్నారు. ఓకే. మాస్టర్ ప్లాన్ చిన్న విషయం కాదు. టెక్స్టైల్ పార్క్ ఏంటిది, దాని కింద కేటాయించిన మామనూరు ఎయిర్పోర్ట్కు 206 కోట్లు మ్మ్. ల్యాండ్ అక్విజిషన్కు. ఈ ల్యాండ్ మనకు కావాలి ఎయిర్పోర్ట్కు, మ్మ్. ఈ ల్యాండ్ ఇస్తే జరుగుతామన్నారు. మ్మ్. ఇచ్చి పంపించవచ్చు, చేతులు దులిపేసుకోవచ్చు. ఆ. మళ్ళీ రేపు ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. వద్దు, 205 కోట్లు అక్వైర్ చేసేయండి, ఎంత అవుతుందని చెప్పి 205 కోట్లు
శాంక్షన్ ఇచ్చే ఆ ల్యాండ్ అక్వైర్ చేయటానికి. ఓకే. అంటే ఈ 1 ఇయర్లో మా హాయంలో మేము ఇన్ని చేయగలిగినాము అని అంటే ఇంకా 50 ఏళ్ళు ఉన్నా చేయలేకపోయి ఈ కష్టకాలంలో ఉన్న ప్రభుత్వం గవర్నమెంట్ డబ్బులు ఫైనాన్షియల్ స్టేటస్ చేయలేకపోదురు. కానీ మేము చేసినందుకు నిజంగా కూడా వరంగల్ జిల్లా ప్రజలు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు ఎప్పటికి. కానీ నాకు ఆ నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము చూస్తున్నాం ఎవ్వరు పేపర్ల మీదనే వాగ్దానాలు పేపర్లు అంతే. జీవోలు వస్తాయి. పోయినసారి జీవోలే వచ్చినాయి. ఇప్పుడు నైమ్నగర్ బ్రిడ్జ్ ప్రపోజల్ మాది ఓకే కట్టిన మేమే అంటే జనరల్గా ఏమంటున్నారంటే అంటే మీ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు అనేది ఏంటంటే మేము చేసిన పనులకు రంగులేసి కాంగ్రెస్ వాళ్ళు మేము చేసినామని చెప్పుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప నిజానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు అని చెప్తున్నారు. దాంట్లో నిజం లేదంటారా? ఇప్పుడు మీరు ఏం నిజం ఉన్నదో మనమే మాట్లాడుకుందాం. ఓకే. నేను చర్చకు రమ్మని చెప్పి నైమ్నగర్ బ్రిడ్జ్ కాడికి వచ్చిన. నేను నా డప్పు నేను కొట్టుకుంటా, వినయ్ డప్పు వినయ్ కొట్టుకుంటాడు. మరి దానికి ఎందుకు ఆ రోడ్డు మీద నిల్చుంటే వచ్చిపోయి ఆటోల కాడికి రిక్షాలు పబ్లిక్ ప్రజలున్నారు, వాళ్ళు చెప్తారు కదా జవాబు. ఒకరి డప్పు వాళ్ళు ఒకరు కొట్టుకోవటం ఎందుకు? పబ్లిక్ చెప్పాలి మన గురించి ఎవరు చేసేది ఏం చేయలేదని. రాలేదు. ఎందుకు రాలే? నేను మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి వచ్చే పలానా 22వ తారీఖున నేను కూలగొడుతున్నా, కొత్తది కడుతున్నాం, 4 నెలల్లో అందిస్తాను అని చెప్పి ఆడ ఉండి కొబ్బరికాయ కొట్టి కలెక్టర్లని ప్రజాప్రతినిధులు అందరూ 1000 మంది సమక్షంలో కూలగొడుతుంది. 1000 మంది సమక్షంలోనే మళ్ళీ కట్టి 4 నెలల్లో ఓపెన్ చేస్తుంది. ఇక నేను కట్టినా అంటే ఇంతకంటే అబద్ధం ఏమి ఉండాలి? మీరు ఖైదాలలో పెడితే మేము కట్టాలి, చేయాలి, రిప్రజెంటేషన్ చేయొచ్చు, అప్రూవల్ పోవచ్చు, ఏదైనా పోవచ్చు. కళలలో నేను కలగంట ఆచరణ ఉండాలి కదా. మరి ఎందుకు కట్టలేకపోయినావు? కాళోజీ కళాక్షేత్రం ఎన్నేళ్ల కింద స్టార్ట్ చేసిండ్రు. మీ ఇండ్లు అవుతాయి, మీ ఫామ్ హౌస్లు అవుతాయి, మీ యొక్క సెక్రటరియట్ అవుతుంది, మీ క్యాంప్ ఆఫీసులు అయిపోతాయి. దాన్ని పిల్లర్లు వేసి స్లాబ్ వేసిండ్రు తప్ప పిల్లర్ స్లాబ్కి ఎక్కువ కాదు, 25%. 75% కావాల్సింది మిగతాదే. ఓకే. గుళ్ళాలు బీడాలకి వెళ్ళి మొదలు పెడితే లాన్ కాడికి పోతే ఫ్లోరింగ్ కలర్లు గిలా అన్ని ఉంటాయి కదా. నువ్వు కట్టి దాన్ని వదిలేస్తే వాడికి అది కూడా అలా కకృతి పడ్డట్టు మొత్తం తినేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఉన్నది దాని మీద. నువ్వు తెచ్చింది 20 కోట్లు 22 కోట్లు, నేను తెచ్చింది 65 కోట్లు. మరి ఎవడు కంప్లీట్ చేసినట్టు? 65 కోట్లు ఇచ్చింది మినిట్స్ బుక్ లో ఉంటుంది, డేట్ ఉంటుంది, చెక్స్ ఉంటాయి, ఫైనాన్స్ రిలీజ్ ఉంటుంది. మీ ఫైనాన్స్కి రిలీజ్ పర్సెంటేజ్ రాదు కాబట్టి రిలీజ్ చేయరు. స్ట్రెంత్ సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఎన్ఐటి ఇంజనీర్లు అధ్యయనం చేసి అసలు నిజానికి ఈ పిల్లర్స్ కానీ మిగతా ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన అంటే క్వాలిటీ లేదు, కరెక్ట్ లేదు అని కూడా రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు కదా. దాన్ని స్టార్టింగ్ ఇచ్చిండ్రు. వీళ్ళ హాయంలో ఏం చేసిండ్రు అంటే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దాంట్లో స్టాండర్డ్ లేదు, బలహీనంగా ఉన్నది, ఎప్పుడు ఏది కూలే తెలియదు అనే విధంగా ఉంటే దా పేరు మీద పెట్టి ఎన్ఐటి వాళ్ళు ఇచ్చిన వాస్తవం రిపోర్ట్ ఉన్నది కదా ఇప్పటికీ. అది మారిపోయి డేట్లలో పోయేటి కావు, వాస్తవాలు ఎప్పుడు చెడిపోయి ఆన్ పేపర్లు ఉంటాయి రికార్డెడ్. మళ్ళా 10 కోట్లు శాంక్షన్. ఇప్పుడు ఒకటి వర్క్ ఇచ్చినాం మీకు 20 కోట్లది, ఎక్కువైంది అంటే 1 కోటి 2 కోట్లు అవుతుంది, 50% ఎక్కువ అవుతుందా? ఓవరాల్ గా 10 కోట్లు తీసేసుకున్నారు. దాని మీదే విజిలెన్స్ ఎంక్వైరీ. అప్పుడు ఆ 2-3 కోట్లు పెట్టి దాన్ని మళ్ళా దానికి సైడ్ సపోర్ట్ ఇచ్చి దాన్ని ఫిల్ చేసి ఎన్ఐటి వాళ్ళు చెప్పిన ప్రకారం మళ్ళీ గ్రౌండ్ లెవెల్ మళ్ళీ చేసినాం. టూరిజం వాళ్ళు అంటారు, ఇటు కూడా అంటారు, మీరంటే మీరంటే పక్కకు పారేసిన దాన్ని. మేము 9 గంటలకు ఉదయం చెప్పిన అదే 9 గంటలకు రివ్యూ మీటింగ్ సెక్రటరియట్లో పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీని కూర్చొని మీరు పక్కకు జరగండి, టూరిజం వాళ్ళు అది కూడా హ్యాండ్ అవుట్ చేసేయండి, కూడా వాళ్ళు మీరు కడతారా? ఎస్ మేము కడతాం, చలో పెట్టేయండి. ఎంత కావాలి కూడాకు? 45 కోట్లు సింగిల్ చెక్. సీఎం గారు 45 కోట్ల సింగిల్ చెక్ ఇచ్చారు. ఓకే. మీరు స్థలం ఇవ్వలేదు అని మేము అనట్లే, పిల్లర్లు వేయలేదని మేము అనట్లే, స్లాబ్ వేయలేదని మేము అనట్లేదు. దానికి ఎంత అవుతుంది? ఫోటోలు వీడియోలు ఉన్నాయి కదా, మీరు ఎక్కడ వదిలేసింది అనేది. సలాకాన్ని ఎత్తుకోబెట్టేట్టున్నారు ఆడ, పలగొట్టి సిమెంట్ స్లాబ్ను పలగొట్టి. దానిని మేము టేకప్ చేసి ఇవాళ దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటిది లేనటువంటి దానికి తీర్చిదిద్ది ఓపెన్ చేస్తే దానికి మేమంటారు. ఈ 1 ఇయర్లో సరే ఒకటి నైమ్నగర్ బ్రిడ్జ్, మాస్టర్ ప్లాను, ఎయిర్పోర్ట్, తర్వాత కాళోజీ కళాక్షేత్రం అని టెక్స్టైల్ పార్క్, భద్రకాళి అమ్మవారి చెరువుది ఎవరైనా అడిగినామా, వాగ్దానాలు పెట్టినామా? భద్రకాళి అమ్మవారి చెరువు 50 ఏళ్ల కింద నీళ్ళని పంపించేసి ఇవాళ పూడిక తీత ఒక 2 ఫీట్ల దాకా సుమారు తీయవలసి వస్తే మళ్ళీ భవిష్యత్ తరాలకు 50-60 ఏళ్ళ వరకు కూడా ఉండే విధంగా ఈ లోపట్నే సుందరీకరణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సెంటర్లో బోటింగ్కో దానికో దీనికో
డెడ్ వాటర్ కదా అదైతే. అవును. ఇప్పుడు ఏం ఉపయోగం లేదు కదా వాటర్ తోటి, ఆర్టిఫిషియల్ కదా. దాన్ని పంపించి మళ్ళా వానాకాలం లోపల అందియాలి మేము. ఒక టార్గెట్, ఒక విజన్ అనేది పెట్టుకొని మేము ముందుకు పోతున్నాం. ఎంతసేపు 6 వాగ్దానాలు కాలేదు, 6 వాగ్దానాలు చేయలేదు. మేము ఈ బీజేపీ వాళ్ళు కూడా ఆఖరికి ఛార్జ్ షీట్ రిలీజ్ చేసేవాళ్ళు అయిన వీళ్ళు. బీజేపీ సెంట్రల్ ఎందుకు కిషన్ రెడ్డి గారు మాట్లాడు కదా, ఎయిర్పోర్ట్ ఎందుకు తీసుకురాలేకపోయినారు, డబుల్ ఇంజన్ ఉంటే వస్తాయి అనుకుంటే తిరిగింది తప్ప, మరి సింగిల్ ఇంజన్ ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు వచ్చింది? సింగిల్ ఇంజనే కదా ఇక్కడ. అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసేది కదా. మేము ఇక్కడ మార్జిన్ అమౌంట్ ల్యాండ్ అక్వైర్ చేసి 206 కోట్లు ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అదే ఆ క్లెయిమ్ ఉన్నదా? ఉండాలి కదా. 206 కోట్లు ఇచ్చినామని మేము చెప్తున్నాం కదా ఎయిర్పోర్ట్, అందుకే దాన్ని ఇది చేస్తున్నాం కదా ఇలా అక్వైర్ చేయమని. క్లియరెన్స్ సర్టిఫికెట్ మేము తీసుకొచ్చి ఇంతకాలం చెప్తున్నది ఏంటంటే ఆ జీవీకే వాళ్ళతో ఒక అంటే 150 కిలోమీటర్స్ రేడియస్ సంబంధించిన ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్లో వల్ల ఈ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయలేకపోయింది. ఇవాళ ఎందుకు వచ్చింది? జీవీకి ఏదో ఉన్నది కదా. మరి ఇక క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎట్టిచ్చాను, ఓపెన్గా ఇచ్చింది కదా, జీవోలు ఎట్లా పెట్టాం కదా. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇయ్యాలి ఎట్లా వచ్చింది? మనసు ఉండాలి, చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. అవన్నీ పక్కకు పెట్టి ఏదో వంక పెట్టి ఏదో అనుకుంటూ కూర్చుంటే ఏది కాదు. ఇవాళ దానికి ఎందుకు సూటి ప్రశ్న, మీకు అప్పుడు రాలేదు, ఇవాళ మాకు డబుల్ ఇంజన్స్ కాదు సింగిల్ ఇంజన్ మాకు వచ్చింది పర్మిషన్ జీవీకే నుంచి 206 కోట్లు ఇచ్చింది, వాస్తవమా కాదా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సింగిల్ ఇంజన్ పీరియడ్లా, డబుల్ ఇంజన్ లేకుండా ఎందుకు జరుగుతున్నాయని మేము అడుగుతున్నాం. మీరు కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాకపోతే మేము లైవ్లో పెట్టినాం దాన్ని, విభజన చట్టంలో పొందుపరిచి పింక్ బుక్లోకి వెళ్ళి పోయేదాకా 6 ఏళ్ళు సప్పుడు చేయలే. ఇద్దరు ప్రతిదాన్ని తీర్మానం చేసి పంపినావు కదా కేసీఆర్ అయితే. డిమానిటేషన్ కానీ, జిఎస్టీ కానీ, అగ్రికల్చర్ బిల్లు కానీ వీటన్నిటికీ నువ్వు తీర్మానం చేసి పంపిను కదా. మరి దీన్ని ఎందుకు అడగలేదు? విభజన చట్టంలో ట్రైబల్ యూనివర్సిటీ అనేది వచ్చింది, ఇది కానీ బయ్యారపు గనులు కానీ వీటన్నిటి మీద ఎందుకు చేయలేకపోయినారు? ఎన్నడూ మాట్లాడితేనా? ఇంకా వీళ్ళ వీడియోలు ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీ ఎందుకులే అని చెప్పి మాట్లాడి వినయ్ గారు కానీ వినోద్ కుమార్ గారు మాట్లాడిన వాయిస్ రికార్డ్ వినిపిస్తా మీకు. అవునా? బరాబర్ ఎక్కువ కాలం దానికోసం పనిచేసి వినిపిస్తా వాళ్ళది మీతోటి. వాళ్ళకి వద్దటి లైవ్ డిస్ప్లే పెట్టిస్తా వాళ్ళ వార్డింగ్స్. టైం రావాలి తొందర, ఇప్పుడు ఎందుకు మనం అన్నట్టు కొద్దిగా. ఓకే, ఇప్పటిదాకా ఇవి చేసినాను. కానీ మీరు భవిష్యత్తుకి సంబంధించిన దాంట్లో వరంగల్ నగరం కానీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కానీ డెవలప్మెంట్ కోసం మీ దగ్గర ఉన్న ఒక ప్రణాళిక కలిగింది. ఇప్పుడు స్మార్ట్ సిటీ ఇది. వరంగల్ని రోడ్ల మీద నీట్నెస్ అనేది ఫస్ట్ కావాలి. మనకు ఈ స్మార్ట్ సిటీ నుంచి ఫండ్స్ రావడానికి కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. దేనికనంటే రోడ్డు పొడుగుతో బండ్లు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ట్రాఫిక్ బంపర్ టు బంపర్. సో దీన్ని రోడ్ వైండింగ్ చేయాలి. కూరగాయల మార్కెట్ ఉన్నది, వెజ్ అండ్ నాన్ వెజ్ డిపో దగ్గర. ఈ బండ్లకు అక్కడ కావాల్సినంత సఫిషియంట్ ప్లేస్ ఉన్నది. వీళ్ళందరినీ అక్కడికి పంపించాలి. ఎవరిని అంటే స్ట్రీట్ వెండర్స్ని. వీళ్ళందరినీ ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉన్నది. ఉదాహరణకు కూరగాయల మార్కెట్ విజిట్ చేసిన కాజీపేటది, సగం షెడ్లు ఖాళీగా ఉన్నాయి. రోడ్ల మీద మొత్తం ఇట్లా పెట్టుకొని కూర్చొని ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నది. సిటీ స్మార్ట్ సిటీ అనేది ఉండదు. ఇక ఎవరు నా కస్టమర్ నా దగ్గర రావాలంటే నా దగ్గరికి రావాలని పోటీతత్వంలో పడి రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా పెట్టుకుంటూ పోతుంటే ట్రాఫిక్ కానీ నీట్నెస్ కానీ ఏది ఉండదు. ఇక నేనేమంటున్నా, మీరు అందరూ పోయి షెడ్లో పెట్టుకోండి. కస్టమర్ అంటూ మీ దగ్గరికి వస్తాడు. ఏడ దొరకకపోతే కస్టమర్ రాడు. ఇప్పుడు మనం వంకాయ కొనుక్కోవాలి, లేకపోతే చికెన్ కొనుక్కోవాలి, మటన్ కొనుక్కోవాలి. దొరికే కాడికి పోతామా పోమా? రోడ్ల మీద పడి ఇంటికి వచ్చి అది దగ్గరకు తీసుకురావటం వల్ల అంతరాయం కలుగుతుంది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అంటే ఆల్రెడీ స్ట్రీట్ వెండర్లకు సంబంధించి కూడా ఒకటి మార్కెట్లతో పాటు రోడ్ మీద కూడా కొన్ని అంటే షెడ్స్ లాంటివి వేసినట్టున్నారు కదా, అందులో కూడా ఎవరు ఉండట్లేదు. ఇప్పుడు స్మార్ట్ సిటీ పెట్టిన తర్వాత సందులలో షెడ్స్ ఇచ్చాను. మర్కే స్కూల్ సందులో, టిటిడి కళ్యాణ మండపం సందులో ఇచ్చినాం. తాళాలు వేసుకోవటాలు, రెంట్లు ఇచ్చుకోవటాలు, మళ్ళీ పోయి అక్కడనే రోడ్డు మీద పెట్టుకోవటాలు. అలాట్మెంట్ కార్యకర్తలకు అలాట్ చేసుకున్నారు. వాటి అందరికీ నోటీసులు ఇచ్చి క్యాన్సిల్, ఎవరు పెట్టుకోలేరు అవన్నీ క్యాన్సిల్ చేసేసి పండ్ల బండ్లు కానీ ఎవరు కానీ అందరు స్ట్రీట్ వెండర్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. షాప్ ఉన్నది, షాప్ ఉందో బోర్డు, ప్రతి షాప్ ఉందో బోర్డు. ఇవన్నీ కూడా ఒకటి స్ట్రీట్ వెండర్స్ కి ఒక ప్రత్యేకమైన ప్లేసెస్ అలాట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు ఎవ్వరు కూడా యూనియన్ అని పెట్టడం మా కడుపు కొడతారా? మేము కడుపు ఎందుకు కొడతాం? వారికి ఆల్టర్నేట్ అకామిడేట్ చేసినాకనే, చేయకముందు ఎవరు ఇబ్బంది పెట్టాం. మరి అదే చాలా ఇష్యూస్ అయినాయి ఇంతకుముందు కూడా. ఇంతకుముందు అయిన వార్తల్లో తప్ప రోడ్డు మీదకి అందుకుంటే గడప మీరు ఆ వంకతోటి స్మార్ట్ సిటీ అనే దానికి నిధులు రావట్లే.
ఉమ్, నేనేమంటున్నా, మీరు అందరూ వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ ఇవన్నీ పెట్టిండ్రు కదా, ఉమ్, వాటిని ఇంకో 5 కోట్లు 6 కోట్లు అవుతుంది. దాన్ని మొత్తం రెనోవేట్ చేస్తున్నాం. ఉమ్, చేసే వరకు స్ట్రీట్ వెండర్స్ ఏమన్నారు, ఉమ్, చేసి మిమ్మల్ని అకామిడేట్ చేసినాక ఎంతసేపు మేము రోడ్డు మీద ఉండాలి, ఈ టర్నింగ్ మీద ఉంటే మాకు గిరాకీ ఎక్కువ వస్తుంది అని చెప్పి ట్రాఫిక్ ఇబ్బందికరం విధంగా ఉండకూడదు కదా. స్మార్ట్ సిటీ మీనింగ్ అనేది లేకుండా పోతుంటుంది కదా. రేపు ఉమ్. ఫండ్స్ రావు మనకు. అంటే వాళ్ళని కన్విన్స్ చేయించి అందరినీ వాళ్ళకి కలిపి అంటే ఆల్టర్నేటివ్. ఆర్డర్స్ వచ్చినాయి, ఇప్పుడు గవర్నమెంట్కు ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే. మేము ఫండ్స్ కనుక లేకపోతే మేము ఫండ్స్ని దేనికి ఆపుతున్నారు అంటే ఈ కారణాలు చెప్తున్నారు. ఓకే, దాని మీద స్ట్రీట్ వెండర్స్ అందరితో కూడా మాట్లాడి అందరినీ అకామిడేట్ చేసినాకనే. దీంతో పాటు మొత్తం నగరంలో ఉన్న చాలా వరకు శ్మశాన వాటికలకు ఇప్పటికే చాలా వరకు కబ్జాలకు గురైపోయి అది మొత్తం కుంచుకుపోయిన సందర్భం ఉంది. ఎవరైనా ఎక్కడైనా ఒక రెంట్కున్న వాళ్ళు ఆ ఇళ్లలో చనిపోతే ఇంటి ముందట శవాన్ని అంటే ఉంచుకునే అవకాశాలు ఉండవు. అట్లానే పోయి శ్మశాన వాటికలను మిగతా ఎక్కడైనా కానీ ఆ శవంతో కనీసం ఒక్కరోజు కొన్ని గంటలైనా ఉండే పరిస్థితులు లేవు. అట్లాంటప్పుడు మీకంటూ ఏమైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? ఇప్పుడు మేము ఏం చేసినామంటే, పోచమ్మకుంట దగ్గర 2.5-3 acres దాకా ఉన్నది శ్మశానం. ఉన్నదా ఇంకా ఏమైనా ఉన్నది కొంచెం కొంచెం, అది వెనుక సైడ్కి వెళ్ళి కొంచెం కబ్జా గురవుతుందని ఇంటెన్షన్ తోటి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే, ఎమ్మెల్యే కాగానే 2 monthsలోనే దాన్ని రెనోవేట్ చేయాలి, దానికి మంచి లేటెస్ట్ శ్మశాన వాటికని వైకుంఠధామం తిరిగి మంచిగా ఇది చేయాలి గ్రీనరీ తోటి అనే ఉద్దేశంతో 4.5 crores ప్రపోజల్స్ తయారు చేయించినాం. ఓకే. కార్పొరేషన్కి పోయింది, కార్పొరేషన్ నుంచి ప్రపోజల్స్ తయారు చేయించారు, ఎస్టిమేషన్ చేయించారు, సీఎం ఆఫీస్కి పోయింది. అక్కడ ముఖ్యమంత్రి గారిని వెరీ స్టార్టింగ్లో అడిగిన నేను, అది నా ఫస్ట్ లెటర్ పాలిటెక్నిక్ది. నెహ్రూ గారు అప్పుడు ఇచ్చారు, మొన్న పాలిటెక్నిక్ నేను 28 కోట్లు ముఖ్యమంత్రి గారిని అడిగి బతిలాడుకొని 28 కోట్లు తీసుకొచ్చాం. మేము ఎలక్షన్లో వాగ్దానం చేసినాము, అది ఇవ్వకపోతే అడిగేటోళ్ళు ఉన్నారు. ఏంటి పాలిటెక్నిక్ బిల్డింగ్? మొత్తం బిల్డింగ్, ఎంటైర్ బిల్డింగ్. బిల్డింగ్ ఓకే, కానీ అక్కడ అంటే కోర్సులు కానీ అంటే ఫ్యాకల్టీ కానీ అన్నిటికీ డెవలప్ చేయడానికి, అచ్చా. అన్నిటి మీద న్యూ బిల్డింగ్, న్యూ స్ట్రక్చర్, అన్నిటికీ కూడా లేటెస్ట్ అప్డేట్ చేయడానికి కదా. అది మమ్మల్ని ఎవరు అడగలే. అదే విధంగానే శ్మశాన వాటికి ప్రపోజల్స్ తయారైనాయి. ఏ నిమిషం కూడా జీవో రావచ్చు, మొన్ననే రావచ్చు, కానీ మొన్ననే 16 జీవోలు, ఒకటి ఆఖరికి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరేటప్పుడు కూడా సీఎం గారు లాస్ట్ జీవో మీద సంతకం పెట్టిండ్రు. ఇటు వచ్చేటప్పుడు కార్పొరేషన్కు 187 కోట్లు వాళ్ళు అప్పులు చేసిన దానికి పాపానికి 100 కోట్లు ఇంత చిల్లర అప్పులు కట్టాలి, మిగతా దానికి డెవలప్మెంట్కి ఇవ్వాలి. హిస్టరీలో మిగిలిపోతే కార్పొరేషన్ బిల్డింగ్ మేము పెట్టినాం పేపర్లా, అరే అన్ని పడినారు, కళలన్నీ కన్నారు మీరే, కానీ నిజం చేసింది మేము అంటున్నాం. మేమేమి కళలు కనలేదని మేము అనట్లే కదా. కళలు కంటే ఇది అయిపోతే రోజు వండుకొని ఇదే కళలు కనుక్కొని కూర్చుంటాను ఇలా తిరగనే. పెట్టుబడి లేని వారం కదా, ఆడ ఫైనాన్స్లో డబ్బు లేదు. ఈ కష్టకాలంలో అప్పులు, మీరు చేసిన అప్పులు కట్టుకుంటూ అదనంగా నిర్మాణానికి డబ్బులు తేవటం అంటే ఎవరిస్తారు? అది మేము ఇది ఇచ్చినా తెచ్చుకున్నాం. నిజానికి మీరు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కువగా అంటే ప్రత్యేకంగా ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తము కబ్జాలు అవుతున్నాయి. అధికార పార్టీ అంతా మొత్తం కబ్జాలు గురి చేస్తున్నారు. కబ్జా కానీ ఒక ప్లేసే లేదు, సామాన్యుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నిజంగా అది ఎలక్షన్కి సంబంధించిన ఆరోపణలేనా? నిజంగా దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? నేను ఆధారాలతోటి ముందు పెట్టిన, ప్రెస్ మీట్లు పెట్టిన. ఇవాళ టీఆర్ఎస్ ఉన్న పార్టీ ఉన్న ఆఫీసే కబ్జా గురైన ఆఫీసు. అది పబ్లిక్ ప్రాపర్టీ, అంటే పార్క్ ల్యాండ్. ఇవాళ అది ఏం చేసిందంటే, వీళ్ళు టీఆర్ఎస్ ఆఫీస్ కోసము ఒక ల్యాండ్ అని అప్లికేషన్ పెట్టుకున్నారు గవర్నమెంట్కు. ఓ ల్యాండ్కి ఇక్కడ ఇస్తాను అని అన్నారు. ల్యాండ్ ఇవ్వాలంటే దాంట్లో ప్రాసెస్ ఉంటుంది. ల్యాండ్ గవర్నమెంట్ ఇవ్వాలన్నప్పుడు దాన్ని పంచనామా చేయాలి, అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి, దానికి డబ్బు కట్టాలి వీళ్ళు. సరే, ఎంత ప్రాసెస్ ఉంటుంది. మ్యాప్ ఇస్తారు దానికి, టౌన్స్ మ్యాప్ అవన్నీ ఉంటే దాంట్లో వాళ్ళు ఉన్న ఏరియా ఇస్తారు. వాళ్ళకి ఇచ్చింది ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడ్, పార్టీ ఆఫీస్ కోసం. అది కూడా పంచనామా చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలే. రేపు ఓపెనింగ్ అని పెట్టుకున్నాం, కానీ అది వాస్తుకు మంచిగా లేదని చెప్పి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళ గురువు వాళ్ళు ఎవరో చెప్పారు, అది అయిపోయింది. దాని బదులు తీసుకొచ్చి బాలసముద్రంలో ఇక్కడ తీసేసుకున్నారు, కట్టేసుకున్నారు, అయిపోయింది. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలే, పంచనామా చేయలే. కాకపోతే ఆ సర్వే నెంబర్, బాలసముద్రం ఉన్న సర్వే నెంబర్ కొన్ని 100 ఎకరాలలో ఒకటే సర్వే నెంబర్, కానీ మ్యాప్ ఉంటది కదా. మ్యాప్ అయితే మారదు, ప్లేస్ ఎక్కడ ఉన్నది అనేది అది కంప్లీట్. అందరికంటే ఫస్ట్ లేఅవుట్ అయిన ఏరియా కదా, ఏరియా మ్యాప్ ఉంటది కదా, మీకు ఇచ్చింది ఎక్కడ అనేది. అంటే ఇప్పుడు అది మీరు
ప్రాసెస్ సరిగా లేదంటున్నారా? అది పార్క్ ఏరియా కాబట్టి ఇల్లీగల్ అంటున్నారా? ప్రాసెస్ లేదు, ఇల్లీగల్. పార్క్ ల్యాండ్ లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము పార్క్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ లేదు, దేనికి ఇవ్వరాదు. ఇప్పుడు మీరున్న క్యాంప్ ఆఫీస్ కూడా దాని పరిధిలోకి వస్తుంది. ఎస్, ఇల్లీగల్. దాని మీకు ఒకటి తెలుసు లేదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తో పాటు లేదు, అది పర్మిషన్ లేదంటే క్యాంప్ ఆఫీస్ కి పర్మిషన్ దేనికి లేదు. క్యాంప్ ఆఫీస్ కి పర్మిషన్ లేకుండా అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎట్లా కడతారు? నేను మొత్తుకునేది అదే కదా. నేను ఆధారాలతోటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని ప్రెస్ ముందు పెట్టి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ యాక్టే. నేను ఏదో ఓరల్గా చెప్పినవి కాదు, అది స్పైరల్ బైండింగ్ చేసి ప్రెస్ అందరికి ఇచ్చిన, సర్క్యులేట్ చేసిన. అయితే ఇప్పుడు మీరు కూల్చాలంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసే కాదు, మీ క్యాంప్ ఆఫీస్ కూడా కూల్చేయాల్సిందే. దీంట్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఏంటది? నేను ఈ క్షణం చెప్పిస్తే వెకెట్ చేసి వెళ్ళిపోతాను ఆ రోజే చెప్పి, ఇప్పటికి కూడా నేను ఉన్నది అది గవర్నమెంట్కే, ప్రైవేటు కాదు. టీఆర్ఎస్ మాత్రం ప్రైవేట్ కది ఆఫీస్ మాత్రం. ఓకే, అర్థమైంది. ఇప్పుడు నేను నా టర్మ్ ఇంకో 4 ఏళ్ళు ఉన్నది, 4 ఏళ్ళు ఉంటాను, నేను వెళ్ళిపోతే ఇంకో కొత్త వస్తారా, నేనే ఉంటానా భగవంతుని తెలుసు. లేదా ప్రభుత్వ అవసరాలకు కూడా అది అది ఉపయోగించుకుంటారు. అయినా దానికి పర్మిషన్ ఉండాలి కదా. అయినా పర్మిషన్ ఉండాలి. సో దీంట్లో ఏమైందంటే ఆ పార్క్ ల్యాండ్ ని కన్స్ట్రక్షన్ అనేది ఉండకూడదు. పార్క్ ల్యాండ్ అనేది ఎక్కడి కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నీకు ఇచ్చింది అక్కడ, నువ్వు వచ్చింది ఇక్కడ, అక్కడనే దిక్కుదివాన లేదు. నేను ఎంతసేపు 5 లక్షలు చాలని కట్టినా, నువ్వు 5 లక్షలు దేని మీద కట్టినావు? అక్కడ 5 లక్షలు చాలని కట్టినాక కలెక్టర్ గారు పంచనామా చేసిండ్రా, అక్కడే గాని నా ఇక్కడే గాని మీకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రా, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రా? పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేయలేదా? చేయలే. నేను అవేగా అన్ని ముందర పెట్టింది. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నెంబర్ లేదు, హౌస్ నెంబర్ లేదు, కరెంట్ ఏడికెళ్ళి వచ్చిందని నేను దానికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టినా, అప్లై చేసిండ్రు. కన్స్యూమర్ నేమ్ బిఆర్ఎస్, ఫాదర్ నేమ్ టిఆర్ఎస్. ఏంది మళ్ళీ చెప్పండి? కన్స్యూమర్ నేమ్ బిఆర్ఎస్, ఫాదర్ నేమ్ అడుగుతారు. కన్స్యూమర్ అంటే ఎవరు? రాజేందర్ రెడ్డి ఉండాలి, లేదా ఫాదర్ నేమ్ అంటే నరేందర్ రెడ్డి ఉంటుంది జనరల్ గా. వాళ్ళ దాంట్లో ఏమున్నా తెలుసా మీకు? కన్స్యూమర్ నేమ్ బిఆర్ఎస్, ఫాదర్ నేమ్ టిఆర్ఎస్. టిఆర్ఎస్ ముందున్నది కాబట్టి అది ఫాదర్ అయిందేమో. అదే బిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే ఫాదర్ క్లియర్ గా ఉన్నది, అది సర్టిఫికేట్ చేసినది దానికి. ఓకే, అయితే ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడి, ఇప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి మీరు స్పైరల్ బాండింగ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అదంతా తీసుకుంటున్నారు కదా. మీరు అధికారం పార్టీలో ఉన్నారు, అధికార హోదాలో ఉన్నారు, అంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంతా కనుక్కున్నప్పుడు మరి అది కూల్చేయడానికి అంటే ఆదేశాలు ఇవ్వచ్చు కదా. నేనేమంటున్నా, ఇన్ని నీతులు అలా కూర్చొని మాట్లాడి, మన కేటీఆర్ గారు కూడా వచ్చి అలా కూర్చొని నీతులు మాట్లాడినప్పుడు 8 ఏళ్ళకి వెళ్ళి హౌస్ ట్యాక్స్ కట్టకుండా చిన్న కుటుంబం 10,000 జీతగాడు కూడా హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు. అంత పెద్ద వ్యవస్థకు హౌస్ ట్యాక్స్ ఎందుకు కడతలేవు? ప్రజల సొమ్ము దుర్వినియోగం కాదా? హౌస్ ట్యాక్సే కడతలేరు 8 yearsకి వెళ్ళి. ఓకే, ఎందుకు కూల కొడతలేరు అని మేము అడిగాం. మేము అసెంబ్లీలో మాట్లాడినాం దీని మీద, అసెంబ్లీలో రేజ్ చేసిన, చూపించిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ సన్ ఆఫ్ బిఆర్ఎస్ టిఆర్ఎస్ డిస్ప్లే చేసి చూపించిన. ముఖ్యమంత్రి గారు అంటే రాజేందర్ వాళ్ళు ఉత్తనే గుడ్డగాల్చి మీదేస్తారు, దీన్ని కక్ష సాధింపు చర్య అంటారు, పార్టీ ఆఫీస్ కదా కొంచెం ఓపిక పడతాం, కోర్టుకి వెళ్ళి లీగల్ గా పోదాం అనే విధంగా. లీగల్ ఏమున్నా వాళ్ళకి, లీగల్ ఏం లేదు కదా. మీరే ఇల్లీగల్ అంటున్నారు. ఇల్లీగల్ తర్వాత అయితే ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది వాళ్ళ వైపు నుంచి కూడా, ముఖ్యంగా వినయ్ భాస్కర్ గారు చేసే ఆరోపణ అంటే విమర్శకు సంబంధించిన అట్లా మీ మీద. ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆఫీస్ కూడా అది ఇల్లీగలే. ఒక పార్టీకి సంబంధించిన ఆఫీసులో కమర్షియల్ యాక్టివిటీస్ ఉండొద్దు, అట్లాంటిది అది చేస్తున్నారు. ఈవెన్ అక్కడ ల్యాండ్ కూడా అది ఇల్లీగలే అంటారు. ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసి డాక్యుమెంట్స్ పెట్టిన, నీకు దమ్ముంటే చర్చకు రా, నీ కాయిదాలు పట్టుకరా, నేను నా కాయిదాలు పట్టుకొస్తాడికి. జోనే చేంజ్ చేసుకొని ఆ రోజులల్లా, ఇప్పటిది రాయరాదు కదా కార్పొరేషన్లో కానీ దేని ఆన్లైన్లో ఉంటుంది కదా, జోనే చేంజ్ చేసుకొని అన్నిటి కింద కమర్షియల్ కానీ ఏది కానీ వాటి కింద చేంజ్ చేసుకొని తీసుకొని పెట్టిన డాక్యుమెంట్సే ఉంటాయి అలా. అది వీళ్ళకి తెలియదు. అంటే అది 100% లీగల్, 100% లీగల్ డాక్యుమెంట్ చూపిస్తా, నువ్వు చూపి. అట్నే నేను నా పార్టీ ఆఫీస్ కాయిదాలు నేను పట్టుకొని వస్తా, నీ పార్టీ ఆఫీస్ మీరే ఉన్నారు మధ్య, ఎవరు అవసరం లేదు, ఎప్పుడు పెడతారో పెట్టండి. నా ఆఫీస్ కాయిదాలు నేను తీసుకొచ్చి ఆడ పెడతా, మీ వాళ్ళ ఆఫీస్ కాయిదాలు తీసుకొచ్చి ఆడ పెట్టామనండి. ఏది రైట్ అయితే అది వింటాం, ఏది లేట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు తప్పుంటే వాళ్ళు వెళ్ళిపోవాలి, సరెండర్ చేయాలి పబ్లిక్.
నేను కూడా మరి పిలుస్తాను, నేను పిలవండి. encourage చేస్తా. మీరు ఏ నిమిషం పిలిస్తే నేను ఆ నిమిషం నా ఖైదాలు పట్టుకొని వస్తా. వాళ్ళని కూడా రమ్మనండి, అయిపోతుంది. దీనికి చిన్న 1 minute గా నాకు కూడా ఈ కొంచెం ప్రాబ్లం ఉన్నది, అది కూడా తీరిపోతుంది. ఓకే, విన్నారా? అచ్చా. ఎందుకంటే ఉత్తనే గాడుపుల బాణాలు వేసుకుంటే అలవాటు అయిపోయింది. జీవితంలో ఎంతసేపు విమర్శలు తప్ప నలుగురు చూస్తే మెచ్చుకునేటట్టు ఉండే తీరుగా లేకుండా వీటికి గతంలో చూడండి, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన వరంగల్ జిల్లాకు, చిరంజీవి గారు టూరిజం మినిస్టర్, మాడికొండలో మీటింగ్ అవుతుంది. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే గారు అడిగి పోయాను, కింద కూర్చొని నిరసన తెలిపిండు. కాకతీయ ఉత్సవాలకు 3 కోట్లు ఇస్తారా, 10 కోట్లు ఇవ్వాలి, 3 కోట్లు ఇస్తారా అవ్వు అని చెప్పి కింద కూర్చొని నిరసన తెలిపిండు. అధికారంలో మీరు వచ్చింది, 1 సంవత్సరం కాకతీయ ఉత్సవాలు చేసిండ్రా? 3 కోట్లే కాదు, 3 పైసలు ఇవ్వలేదు, 3 కార్యక్రమే చేయకపోతే. మీ అదే మాడికొండల తర్వాత మీ అధికారం రాకముందుకు ఇక్కడ కొండ సురేఖని గెలిపియండి, ఇక్కడ వినయ్ భాస్కర్ని గెలిపియండి. అండర్ గ్రౌండ్ లేదు, ఇక్కడ మంత్రి ఉన్నా కదా ఎవరైనా సరే ఆయన ఏం చదువుకున్నాడు, ఏం తెలుసు ఆయనకు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదానే? మమ్మల్ని వీళ్ళిద్దరిని గెలిపియండి, సొంత డబ్బులు పెట్టి, రాష్ట్ర డబ్బులు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించే బాధ్యత నాది అన్నాడు. ఎవరన్నారు? కేసీఆర్. రికార్డు ఉన్నది, వాయిస్ రికార్డ్, మామూలు పేపర్ స్టేట్మెంట్ కాదు, వీడియో రికార్డ్ నది. తను ఊసేలేదే. అంటే వీళ్ళు ఎంతసేపు ప్రాక్టికల్ మనుషులు కాదు. రాజకీయాలను బడ్జెట్ లో పెట్టి అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కి ఇస్తా అన్నాడు. ఏడిచ్చిండు? తీయండి, లెక్క తీయండి. లేదు, అడగండి, వాళ్ళని అడగండి. కేసీఆర్ అనౌన్స్ చేసిన ఏది వరంగల్ జిల్లాకు ఆయనకు చాలా కోపం ఉన్నది. ఎందుకో నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ ఆ జిల్లా సిద్దిపేటని అవి డెవలప్ చేసుకోవడానికి వరంగల్కు హిస్టరీ ఉన్నది. ఇది ఒక డైనాసిటీ, హిస్టరీ ఉన్నది. ఇలా హైదరాబాద్ లో ఉన్న డూమ్స్ కూడా వరంగల్ కాకతీయ రాజులే. డూమ్స్ కూడా హైదరాబాద్ కి హిస్టరీ లేదు, ఇంకా వరంగల్ హిస్టరీ హైదరాబాద్ యూజ్ చేసుకుంటుంటది. గుర్తు పెట్టుకోండి. దీన్ని చిన్న భిన్నం చేయాలి. 6 జిల్లాలుగా కథం చేసి పారేసిండు, 6 జిల్లాల కథం చేసిండు. ఒకవేళ ఈ కాకతీయ సామ్రాజ్యం ఉన్నది, కాకతీయ అంటే హెరిటేజ్ ఉన్నది, అంటే వారసత్వం ఉన్నది, ఇదంతా ఉన్నదని అనుకున్నప్పుడు కేసీఆర్కి వచ్చే బాధ ఏంది, ఇబ్బంది ఏంది? చరిత్ర ఉండొద్దు మా అక్కడ, వాళ్ళకి ఈ చరిత్రను రూపుమాపాలి. ఇక్కడ వరంగల్ అనేది చైతన్యవంతులు, ఏది స్టార్ట్ అయినా ఇక్కడ. ఆయన ఉత్త దొంగ దీక్ష చేసినప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళే ఉద్యోగం సపోర్ట్ చేసింది అంతా కూడా ఫస్ట్ మన యూనివర్సిటీ నుంచే, కేయూసీ నుంచే. ఎవరు దొంగ దీక్ష చేసినప్పుడు? కేసీఆర్. అప్పుడు చేసింది తాగినప్పుడు ఆ విజువల్ లేవా, ఫోటోలు లేవా, పేపర్లలో రాలేదా? ఖమ్మంలోనా? ఖమ్మం దీక్ష కదా. మంది తాగి దాని తర్వాత అదే చేసినప్పుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఏం చేసినారు? విద్యార్థులే ఫస్ట్ మద్దతు ఇచ్చింది వరంగల్. వరంగల్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని గెలవగానే ఫస్ట్ యూనివర్సిటీలు మళ్ళా ఉద్యోగం నేను చేసే కథలకు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అని చెప్పి వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి మల్లారెడ్డి, పల్లరాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళకు ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ లేకుండా ఉద్యమాలను అణచివేసి విద్యార్థులను అణచివేసి ఎక్కడ కూడా ఏది లేకుండా కథ చేసేసి పరిపాలనా సౌలభ్యం కోసమే వరంగల్ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను విభజన చేసినాము. ఇప్పుడు కనుక ఒకవేళ అది డిస్టర్బ్ చేస్తే చాలా నష్టం జరుగుతుంది ఆ ప్రాంతాలకు. పరిపాలన సౌలభ్యమే తప్ప దాంట్లో ఇంకేం నష్టం లేదు, ఎలాంటి ఇంకా దాంట్లో స్వార్థం లేదని కూడా కేసీఆర్ చెప్తారు కదా. ఇప్పుడు 6 జిల్లాలు చేస్తారా? ఈ సిటీని హన్మకొండ, వరంగల్ 2 జిల్లాలు చేస్తావన్నా? ఏం పరిపాలన సౌలభ్యం మాట్లాడేది? ఒక పవర్లోకి వచ్చిన వ్యక్తి చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా, అదేవిధంగా అర్బన్లో ఉన్న ల్యాండ్ సంబంధించిన గ్రాబర్స్ కానీ ఎవరు పవర్లోకి వస్తే వాళ్ళు వెంటనే షిఫ్ట్ ఓవర్ అయిపోయి వాళ్ళ మళ్ళీ ఎమ్మెల్యే చుట్టూ కనపడుతుంటారు. కనపడేటప్పుడు ఎమ్మెల్యే అండ లేకుండా ఆయన చుట్టూ ఎందుకు ఉంటారు? కనీసం ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలన్నా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా, లేదా మళ్ళీ మీ దగ్గర రావాలన్నా వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నా ఇంటికి మంచోడు వస్తాడు, లంగా వస్తాడు, దొంగ వస్తాడు, అందరూ వస్తాడు. నువ్వు రావద్దు, బయటికి నడు అనే సంస్కృతి సంప్రదాయంతో నాకు కాదు. నా చుట్టూనంత మాత్రాన నాకు దగ్గర అని మాత్రం మీరు అనుకోకూడదు. నా ఇంటి ముందే బోర్డు పెట్టాను నేను, మీరు ఇప్పటికి నా ఇంటికి వచ్చినప్పుడు చూడండి. మరి హైదరాబాద్లో హైడ్రా లాగా వరంగల్కు సంబంధించి ఏమైనా అట్లాంటి ఒక రూపం వచ్చి అట్లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను పరిరక్షించే కార్యక్రమం ఏమైనా ఉందని